ఈరోజు నా క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. పేరుకి దేవుడు 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 అని సంబోధిస్తారు కానీ, దేవుడు అంటే మాకు ప్రాణం ఇష్టం అంటారు కానీ, వారి జీవితంలో మొదటి స్థానం దేవునికి కాదు కానీ అన్య ఆచారాలకు. వారి జీవితంలో మొదటి స్థానం దేవునికి కాదు కానీ లోకపరమైన అధికారులకు, మనుషులకు, ఎవరైతే ఘనంగా ఈ లోకాన్ని కనిపిస్తారో వారికి మొదటి ప్రయారిటీ ఈ రోజున క్రైస్తవుల్లో. దేవునికి కాదు. దేవుడి ఇష్టం, దేవుడు గొప్పోడు, మంచోడు, ఆయన లేకపోతే మేము ఉంటామా, ఆయనే కదా అని చెప్పి ఎన్నో చెప్తారు. కానీ వారు మొదట ప్రయారిటీ ఎవరికి ఇస్తారో తెలుసా? ఈ ఊరిలో ఎవరు ఘనంగా బాగా అధికారంగా ఉంటారో తెలుసా, వారికి ప్రయారిటీ ఇస్తారు. వారికే ఇచ్చేది ముందు విలువ. యేసయ్య వారి జీవితంలో ఒక రాకపోయిన దాన్ని పడుచుకోరు. ఆయన బాగా ఉబ్బించాలా ఎవరిని? ఊరిలో ఉండే పెద్ద మనిషిని. అప్పుడు ఆయన ద్వారా ఈయనేదో పొందుకునేదానికి, ఆయన ద్వారా ఈయనేదో లాభం అనుభవించేదాని కోసం ఈయన స్వార్థంతో మొదటి స్థానాన్ని వారికి ఇస్తారు. కానీ ఏం చెప్తాడు? దేవుడు లేకపోతే నేను లేనయ్యా అంటాడు. చెప్పావు కానీ ప్రాధాన్యత ఇచ్చావా దేవునికి?